हैदराबाद सिटी पुलिस के जिम्मेदारों ने आज कमसिन मोटर बाइक्स चलाने वालों के लिए एक अवेयरनेस प्रोग्राम मुनक्किद किया। वैसे भी शहर में कई दिनों से देखने में आ रहा है कि लोग अपने बच्चों को गाड़ियां चलाने के लिए दे देते हैं और ये नहीं देखते कि उनके बच्चे गाड़ी किस तरह से चलाते हैं। लिहाजा कमजोर अकल के बच्चे कभी हादसा की नजर भी हो जाते हैं, या तो खुद को जख्मी कर लेते हैं या फिर दूसरा उनकी गाड़ी की नजर हो जाता है। लिहाजा डीसीपी ट्रैफिक पुलिस श्री एवी रंगनाथ ने लगभग 200 गाड़ियां चलाने वाले कमसिन बच्चों के वालिदैन को ताकीद की कि वो अपने बच्चों को गाड़ियां चलाने से रोकें। साथ ही साथ स्कूल के जिम्मेदारों को भी तंबीह की कि वो अपने स्कूल के तालिबे इल्मों की निगरानी करें, वरना उनके खिलाफ में भी कार्रवाई की जाएगी। ఇక్కడ మైనర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా గార్డియన్స్ అందరికి కూడా కౌన్సిలింగ్ చేయడానికి పిలవడం జరిగింది। శనివారం రోజు ఈ హై స్కూల్స్ దగ్గర ఇంకా జూనియర్ కాలేజెస్ దగ్గర పర్టికులర్గా స్పెషల్ డ్రైవ్ చేసి వీళ్ళందరినీ క్యాచ్ చేయడం జరిగింది, కేసెస్ బుక్ చేయడం జరిగింది। వీళ్ళకందరికీ ఈరోజు ఇక్కడ పేరెంట్స్తో పాటు గార్డియన్స్ అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది కౌన్సిలింగ్ చేయడానికి। వీళ్ళకి కౌన్సిలింగ్లో అన్ని విషయాలు చెప్పడం జరిగింది। ఫస్ట్గా బిలో 18 ఇయర్స్ వాళ్ళు తప్పకుండా లైసెన్స్ తీసుకొని బండి నడిపించాలి। తర్వాత లైసెన్స్ తీసుకొని ఉండడమే కాకుండా వాళ్ళకు సరైన ట్రైనింగ్ కూడా ఉండాలి। రోడ్డు పైన బండి నడిపించాలంటే ట్రైనింగ్ ఉండాలి। మా దగ్గర ఇక్కడ గోషమాల్లో కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాము, తర్వాత బేగంపేటలో కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాము। వీళ్ళందరికీ ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళు వచ్చి ట్రైనింగ్లో నేర్చుకోవచ్చు, 2 వీలర్స్ డ్రైవింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవచ్చు। అలాగే 50cc ఎవరికైతే ఇంకా మరీ బాగా ఇష్టం ఉంటుందో వెహికల్ నడిపించాలని వాళ్ళు 50cc వెహికల్ తీసుకొని నడిపించవచ్చు। దట్టు 16 ఇయర్స్ వాళ్ళే, 60 ఇయర్స్ నిండిన వాళ్ళు 50cc వెహికల్ నడిపించవచ్చు। దానికి కూడా లైసెన్స్ ఇస్తారు, అది ఆర్టీఏ వాళ్ళు 50cc వెహికల్ డ్రైవ్ 50cc వెహికల్ అని ఒక లైసెన్స్ ఇస్తారు, కంపల్సరీగా వాళ్ళ తీసుకొని నడిపించాలి। అట్లాగే వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము కనీసము ఎల్ఎల్ఆర్ లర్నింగ్ లైసెన్స్ అన్న తీసుకోమని చెప్పాము అందరికీ। కాబట్టి ఈ డ్రైవ్ అనేది ఇక కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతి కాలేజెస్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, తర్వాత వేరే డిగ్రీ కాలేజెస్ దగ్గర, పర్టికులర్గా జూనియర్ కాలేజెస్ అండ్ హై స్కూల్స్। ముందు ఈ కింది లెవెల్లో మార్పు వచ్చినట్లయితే పిల్లల్లో వాళ్ళ పేరెంట్స్లో మార్పు వచ్చినట్లయితే కొద్దిగా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయిపోయి సమాజంలో కొద్దిగా మెరుగైన అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి యాక్సిడెంట్ తక్కువ కావచ్చు, లేకపోతే వైలేషన్స్ తక్కువ కావచ్చు। రోజు మీరు చూస్తూనే ఉన్నారు, వేల కొద్ది వైలేషన్స్ జరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి। వీటన్ని అవాయిడ్ చేయడానికి ఇటువంటి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తూ ఉంటాం।